సందీప్ స్పిరిట్‌కి సంబంధించి ప్రధానమైన ఎలిగేషన్ ఏంటంటే, ఈవిడ ఖర్చు పెరిగిపోతోంది అని. ఖర్చు పెరిగిపోవటం అంటే, ఆవిడ షూటింగ్‌కి స్టాఫ్ అనే పేరుతో ఎవరో 25 మంది దాకా వస్తారు. వాళ్ళందరికీ గౌరవ మర్యాదలు చూసుకోవాలి, భోజనాలు, వ్యవహారం. దీంతో పాటు కారవాన్లు గావాలి. ఒక 3, 4 కారవాన్లు వాళ్ళ స్టాఫ్‌కే అవసరమైపోతుంది. ఇవన్నీ భరించడం కష్టంగా మారిపోతోంది. మెయింటెనెన్స్ ఎక్కువైపోతోంది. ఆవిడ రెమ్యూనరేషన్ గొడవ మాత్రమే కాదు, ఆవిడ రకరకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారు. ఇవన్నీ తట్టుకోవడం మా వల్ల కాదు. అందుకని ఆవిడని పక్కన పెట్టేయడం బెటర్ అని మేము అనుకున్నాము. అలాగే ఆవిడ ఆంక్షలు ఈ టైంలోపు కంప్లీట్ కావాలి షూటింగు. నేను ఇంటికెళ్ళిపోవాలి. ఇవన్నీ కూడా రకరకాల మెలికలతో నడుస్తోంది. ఫ్రీగా లేదు ఆవిడ. అందుకని మాకెందుకు వచ్చిన గొడవ అని మేము పక్కన పెట్టేస్తున్నామని చెప్పారాళ్ళు. హ్మ్. అయితే ఇక్కడికొచ్చేసిన తర్వాత దాదాపుగా అలాంటి ఎలిగేషన్సే వైజయంతి వాళ్ళు బయటకి అనలేదు గానీ, లోపల అదే ఉంది అని అంటున్నారు. అయితే దీనికంటే గూడా అక్కడ క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చుంటాయి వాళ్ళిద్దరి మధ్య అనేది నా అనుమానం. హ్మ్. ఏది సందీప్‌కిను, ఆవిడకి స్పిరిట్ విషయంలో. హ్మ్. ఎందుకొచ్చుంటాయంటే జనరల్‌గా సందీప్ సినిమాలన్నీ గూడా హీరో సెంట్రిక్‌గా నడుస్తాయి. హీరోయిన్‌లు జస్ట్ నామకే వాస్తే ఉంటారంతే. ఏ సినిమా అయినా తీసుకోండి మీరు. 'అర్జున్ రెడ్డి' దగ్గర నుంచి మొదలుపెడితే ఆయన ప్రతి సినిమాలోనూ హీరో సెంట్రిక్‌గానే నడుస్తాయి. హీరో యాటిట్యూడ్ ఆధారంగానే సినిమా ఉంటుంది. అందుకని ఈవిడ ఆ క్యారెక్టర్ డిజైనింగ్‌లో ఎక్కడో కంఫర్ట్‌గా ఫీల్ అవ్వక ఆ విషయం మాట్లాడిన దగ్గర నుంచి ఈవిడ స్క్రిప్ట్‌లో ఎంటర్ అవుతోంది. దాన్ని సహించలేరాళ్ళు. దాన్ని సహించలేక ఇవన్నీ కూడా